శ్రీమతి నమః. గురువారము రాఘవేంద్ర స్వామి వారి జయంతి. అలాగే మనకి గురు అనుగ్రహం ఉండాలి అంటే ఎన్ని జన్మలో సుకృతం ఉండాలన్నమాట. మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటేనో గాని మనం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందలేం. బహుశా మనకి గురువు అనుగ్రహం ఉందేమో, అందుకే ఈ రోజు మనం రాఘవేంద్ర స్వామి వారి చరిత్రని తెలుసుకుంటున్నాం. అసలు ఎవరో రాఘవేంద్ర స్వామి ఎవరో తెలియని వ్యక్తికే రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం ఉంది అంటే మనం తెలిసి రాఘవేంద్ర స్వామి అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన యొక్క అనుగ్రహం మనకుండదా చెప్పండి? రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం మనందరికీ ఉండాలని, ఉంటుందని ఈ రోజు రాఘవేంద్ర స్వామి వారు చేసిన ఒక అద్భుతాన్ని తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత అంటే సశరీరంతోనే ప్రవేశించారు ఆయన బృందావనంలోకి. భారతదేశంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చేసేవారు బృందావనాన్ని దర్శించుకోవటం కోసం. అప్పట్లో భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి అంటే మనలో మనమే కొట్టేసుకునేవాళ్ళం. మత కలహాలు, అంతఃకలహాలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ధనమే వాళ్ళకి ఎక్కువగా కావాల్సి వచ్చేది. ప్రజలకి ధర్మము, నీతి, న్యాయము ఇవన్నీ పూర్తిగా చచ్చిపోయాయి. మనలో మనమే కొట్టేసుకుని మన రాజ్యాలన్నింటినీ ముక్కలు చేసేసుకుని చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేసుకుంటున్న స్థితుల్లో సామాన్య ప్రజలు అప్పుడు జీవించడానికి చాలా కష్టంగా ఉండేదన్నమాట. అప్పటికి రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలోకి వెళ్ళిపోయి 140 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏమైందంటే మన దేశంలో వ్యాపారం చేసుకోవటం కోసం ఆంగ్లేయులు నెమ్మదిగా చాప కింద నీరులాగా ప్రవేశించారు అనమాట. ముందు వ్యాపారం చేసుకోవటం కోసము, వాళ్ళ బ్రతుకు తెరువు కోసమే మన భారతదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్న సంపద వాళ్ళకి కన్ను కుట్టేసింది అనమాట. ఎలా అయినా సరే భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నారు, చేతిలో పెట్టుకోవాలని అనుకున్నారు. చేతిలో పెట్టుకోవాలని అనుకుని అసలు భారతదేశంలో ఏముంది, ఏంటి, పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం అంతా ఒకసారి తెలిసేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళలో వీళ్ళే కుటుకు చేస్తున్నారు, వీళ్ళలో వీళ్ళకే పడదు, మనం చక్కగా దీన్ని ఏమో స్వాధీనం చేసేసుకోవచ్చు అని. అంతే కదా, కట్టెల మోపు అన్ని కలిసి ఉన్నాయి అనుకోండి విరగొట్టలేం, కానీ ఒక్కొక్కటి ఉందనుకోండి పొల్లని విరగొట్టేయగలం. అలా మన వాళ్ళందరూ విడిపోయారు. విడిపోతే ఎవరైతే దేశద్రోహులు ఉంటారో అంటే మన వాళ్ళకి తప్ప పరాయి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ వీళ్ళేమో దగ్గరికి తెచ్చారు. తెచ్చి దేశం కోసం ఎవరైతే ఆరాట పడుతూ ఉంటారో వాళ్ళ మీద జుల్లుని చూపించమని చెప్పారు. వాళ్ళనేమో పాపం చాలా ఇబ్బందిగా పెట్టేసేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. మన దేశాన్ని బాగా వాళ్ళు హస్తగతం చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఇక్కడ సుస్థిరంగా ఉండిపోవాలని అనుకున్నారనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరట మన దేశంలోకి వచ్చేసారు కదా, వాళ్ళేమో అన్ని పనులు చేసుకుంటున్నారు కదా. అప్పుడు ఏం చేశారు అంటే థామస్ మున్రో అని బళ్ళారి ఆ ప్రాంతానికి కలెక్టర్గా చేశారనమాట. ఆ థామస్ మున్రోని చేసి అక్కడ భూమి గురించి వ్యవహారాలు, అన్నిటి వ్యవహారాలని ఈ థామస్ మున్రోని చూసుకోమన్నారు. ఇలా రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలోకి వెళ్ళిపోయి 140 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటికీ ఈ ఆంగ్లేయులు మన భారతదేశంలోకి ప్రవేశించేటప్పటికి ఈ ఆంగ్లేయులు ఏం చేశారు అంటే ఒక కఠోరమైన శాసనాన్ని తీసుకొచ్చారు. అదేంటి, ప్రజలు ఎవరైతే దేవాలయానికి, ధర్మాదాయ శాఖానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను ఎవరైతే తీసుకుని ఉన్నారో అవన్నింటినీ ప్రభుత్వ పరం చేసేయాలన్నమాట. ప్రభుత్వ పరం, ఒకవేళ ఈనాందారు ఎవరైనా బతుకుంటే గనక ప్రభుత్వ పరం చేయక్కర్లేదు అని ఒక కఠినమైన శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ కఠినమైన శాసనాన్ని అమలుపరచడం కోసం ఈ థామస్ మున్రో ఏం చేశారు అంటే ఒక్కొక్క గ్రామంలో ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి స్వాధీనపరుచుకుంటూ ఉండగా ఒక విషయం తెలిసింది. మంచాల అనే గ్రామంలో రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలోకి వెళ్ళిపోయింది మంచాల అనే గ్రామం అనమాట. తర్వాత అది మంత్రాలయంగా మారిపోయింది. ఈ మంచాల అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి యొక్క బృందావనం ఉందని, ఆ బృందావనానికి ఎవరో ధూపదీప నైవేద్యాలు చేస్తున్నారని, ఇదంతా ఒక ఎత్తైతే ఆయన్ని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసింది అంటే ఈ ధూపదీప నైవేద్యాల కోసం ఒక గ్రామాన్ని అంటే ఈ మంచాల గ్రామాన్ని ఇచ్చేశారు అనే విషయం తెలిసి అక్కడ స్థిరాస్తిదారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనేమో కబురు పంపిస్తారు అన్నమాట. పంపించి మీ దేవాలయానికి సంబంధించి నేను ధూపదీప నైవేద్యాలు చేసుకోవడం కోసం కొంత ధనాన్ని ఇస్తాను, మీరేమో మంచాల గ్రామాన్ని తిరిగి ఇచ్చేసేయండి అని చెప్తే
అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే, అలా ఎలా కుదురుతుంది, రాఘవేంద్ర స్వామి వారు దైవాంశ సంభూతుడు, మేము ఇవ్వము, ఆయన అక్కడ ఉన్నారు, మాట్లాడతారు ఆయన అక్కడి నుంచి, మాకు ఇప్పటికీ స్వామివారు ఉన్నారని నమ్మకం, ఈ గ్రామం అంతా ఆయనదే, ఈ గ్రామాన్ని ఒక నవాబు ఇచ్చాడు, ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తా అని చెప్పి ఆ నవాబు ఎవరైతే ఇచ్చాడో ఆ నవాబు తిరిగి మళ్ళీ హిందువుగా మారిపోతాడు అనమాట, వెంకన్న పంతులుగా మారిపోతాడు. ఆ మారిపోయినప్పుడు ఈ రాజముద్రిక మొత్తం ఏదైతే అధికార పత్రాలు ఉన్నాయో అవన్నీ చూపించి, ఇప్పటికీ రాఘవేంద్ర స్వామి పలుకుతారు, మీరు అనవసరంగా మా జోలికి రావద్దు అని చెప్పి చెప్తారు అనమాట. అప్పుడు వెంటనే ఈ మండ్రో అంటారు, ఓహో ఇప్పటికీ పలుకుతారా, సరే అయితే ఈ గ్రామం నాదని చెప్పి మీ రాఘవేంద్ర స్వామి వారినే చెప్పమని చెప్పు, ఇప్పటికీ ఆయన జీవించే ఉన్నారని చెప్తున్నావు కదా అని చెప్పి థామస్ మండ్రో అంటారు. అని రేపు నేనేమో మంచాల గ్రామానికి వస్తాను, నువ్వు సాక్ష్యం చెప్పించాలి ఖచ్చితంగా అని చెప్పి అంటారు. సరే వెళ్ళిపోతారు. ఈ లోపేమో అందరికీ తెలిసిపోతుంది అనమాట, ఈ కలెక్టర్ ఏమో మంచాల గ్రామానికి వస్తున్నారని. అప్పటికే ఈ మంచాల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలోకి వెళ్ళిపోయినా సరే అందరి మీద ఆయన అనుగ్రహం ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు కదా విషయం. అంటే 220 సంవత్సరాల తర్వాత మళ్ళీ బృందావనంలో నుంచి ఈ రాఘవేంద్ర స్వామి వారు మాట్లాడారు. సరే ఈ థామస్ మండ్రోనేమో మంచాల గ్రామానికి వచ్చేసి ఎంత ఆంగ్లేయుడైనా సరే ఈ మండ్రోకి మన భారతీయులంటే అభిమానం ఎక్కువ, మన సంప్రదాయాలని మన ఆచారాలని గౌరవిస్తూ ఉండేవాడు అనమాట, తీసి పాడేసేవాడు కాదు. మరి బృందావనంలోకి వెళ్ళేటప్పుడు మరి చెప్పులు తీసేయాలి కదా, చెప్పులు తీసేసి తల మీద ఉన్న క్యాప్ను కూడా పక్కన పెట్టి వినమ్రంగా నమస్కారం చేస్తూ రాఘవేంద్ర స్వామి వారిని అక్కడ పిలుస్తారు. ఊరంతా వచ్చేసింది అనమాట, రాఘవేంద్ర స్వామి వారు ఈ థామస్ మండ్రోతో మాట్లాడతారు అని చెప్పి విషయం అందరికీ తెలిసిపోయి మొత్తం ఊరంతా వచ్చేసింది. సరే మేఘ గర్జన వినిపించి ఆ బృందావనంలో నుంచి ఒక అద్భుతమైన సుందర రూపం, కాషాయ వస్త్రాలు కట్టుకుని ఆజానుభావుడై ఉన్న ఒక మహానుభావుడు రూపం ఈ థామస్ మండ్రోకి కనిపించింది. ఆయన ఎవరింకా, రాఘవేంద్ర స్వామి వారు అనమాట. రాఘవేంద్ర స్వామి వారు మరి ఈ మండ్రో ఆంగ్లేయుడు కదా, ఆంగ్లంలో సంభాషణ జరిగిందనమాట. జరిగిన తర్వాత రాఘవేంద్ర స్వామి వారు చెప్తారు, అవును ఈ మంచాల గ్రామం నాది అని చెప్తే ఈ థామస్ మండ్రోకి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు. రాఘవేంద్ర స్వామి వారు అంతర్ధానం అయిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి, కాషాయ వస్త్రాలు కట్టుకుని ఆజానుబాహుడయి సుందర రూపంతో ఉన్నవారేనా మీ గురువు, ఆయనేనా రాఘవేంద్ర స్వామి వారు అని చెప్పి ఈ థామస్ మండ్రో అడుగుతారు. అవును మీకెలా తెలుసు అంటే, ఇప్పుడు అందరి ముందు కనిపించి మాట్లాడారు కదా, మీరు వినలేదా అని అడుగుతారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట. బాబే మేము వినలేదు, మాకు వినిపించలేదు, మీ మాటలు మాత్రమే మాకు వినిపించాయి, ఇంకేం వినిపించలేదు అని చెప్పి వాళ్ళు గోల పెట్టేస్తారు. అప్పుడు థామస్ మండ్రోకి అర్థం అవుతుంది అనమాట, తన కోసం సాక్ష్యం చెప్పటం కోసం బృందావనంలో నుంచి రాఘవేంద్ర స్వామి వారు వచ్చారని చెప్పి మరొక్కసారి స్వామివారి బృందావనానికి నమస్కారం చేసుకుని ఈ మంచాల గ్రామం ఈ రాఘవేంద్ర స్వామి వారిదే అని చెప్పి ఆయన ఒక లేఖని గవర్నమెంట్కి రాస్తారు. సరే గవర్నమెంట్కి పంపిస్తారు. ఈ లోపు ఏమవుతుందో తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, ఒక పరాయి వాడికి మాత్రం నువ్వు దర్శనాన్ని ఇచ్చేసావు, ఎంతకాలం ఏమో మిమ్మల్ని పూజించుకుంటూ కూర్చున్నాం కదా, మరి మాకెందుకు నువ్వు దర్శనం ఇవ్వలేదని చెప్పి పోట్లాడతారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు రాఘవేంద్ర స్వామి వాళ్ళతో ఏం చెప్తారంటే, ఎందుకు అలా పోట్లాడతారు చెప్పండి, అతనికి పూర్వజన్మ సుకృతం ఉంది, మీకు కూడా ఉంది కదా, మీకు ఉంది కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీకు ఎప్పుడు ఏ బాధ వచ్చినా నేనున్నాను, మీరేం బాధపడకండి అని చెప్పి చిన్న పిల్లల్ని ఎలా అయితే అనునయిస్తారో అలా రాఘవేంద్ర స్వామి వారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అనునయిస్తారు అనమాట. ఆయన బృందావనంలోంచి మాట్లాడతారు. అప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా మాటలు వినపడతాయి, రాఘవేంద్ర స్వామి వారు చెప్పిన మాటలు. సరే ఈ కలెక్టర్ ఏమో ఆ బళ్ళారి నుంచి మద్రాసుకి వెళ్ళిపోతారు. విచిత్రం ఏంటో తెలుసా, ఈయనేమో లేఖ అయితే రాసేశారు ప్రభుత్వానికి, మరి ప్రభుత్వానికి జరిగిందంతా ఈయన రాశారు, కానీ ఈయనంటే దగ్గరుండి చూసి నమ్మారు, మరి మిగతా వాళ్ళు నమ్మాలని రూల్ ఏం లేదు కదా, అందులోనూ పరాయి మతస్థులు. అప్పుడు అనుకోకుండా ఆ మద్రాసు గవర్నర్ వాళ్ళ భార్య కడుపుతో ఉంటుందన్నమాట. కాన్పు కోసం వీళ్ళు వాళ్ళ దేశం వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మండ్రోని అంటే కలెక్టర్ని గవర్నర్గా నియమించింది అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం అనమాట.
ఆశ్చర్యపోతారు ఈ థామస్ మన్రో. ఇదంతా రాఘవేంద్ర స్వామి వారి వల్లే జరిగింది అని. కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆర్డర్ ని పాస్ చేసే అధికారం థామస్ మన్రోకి లేదు. ఆ ఆర్డర్ ని పాస్ చేయాలంటే ఈ మంచాల గ్రామాన్ని రాఘవేంద్ర స్వామి వారిది అని చెప్పాలి అంటే గవర్నర్ కే పవర్స్ ఉన్నాయి. మరి అదే గవర్నర్ పదవి ఇప్పుడు థామస్ మన్రోకి వస్తే ఆ ఆర్డర్ ని పాస్ చేయవలసింది ఎవరు? థామస్ మన్రోనే కదా. అలా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ కి ఒక లేఖని పెట్టారో అదే లేఖని ఆర్డర్ గా ఆజ్ఞగా జారీ చేసి మంచాల గ్రామం రాఘవేంద్ర స్వామి వారిది అని చెప్పి అక్కడ ఆయన సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టిన తర్వాత కూడా చెప్పులిప్పి తల మీద టోపీ పక్కన పెట్టి వినమ్రంగా నమస్కారం చేసుకుని రాఘవేంద్ర స్వామి వారికి భక్తుడు అయ్యాడనమాట. ఇదంతా మద్రాస్ గెజిట్ లో లిఖిత పూర్వకంగా రాయబడిన సంఘటన. ఎవరో తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఎంతో వినయంతో స్వామి వారికి నమస్కరిస్తేనే తన జీవితంలోనే అద్భుతం చేశారే. అలాంటిది ధర్మం తప్పకుండా మనం కూడా భగవంతుడి పాదాలు పట్టుకుంటే అనుగ్రహం ఎందుకు ఉండదు చెప్పండి? మనకి అనుమానం తప్ప భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనే నమ్మకం ఉండదు. కాబట్టే మనం ఇలాంటి మహిమలని దర్శించుకోలేకపోతున్నాం. అయినా సరే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు భగవంతుడు చేస్తూనే ఉంటాడు. కానీ అవన్నీ మనకి అద్భుతాలుగా కనిపించవు. మన దృష్టిలో అద్భుతము అంటే శంకు చక్రాలు ఎదురుగుండా వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు మన ఆస్తులుగా జమ చేసేయాలి, ఆస్తులన్నింటినీ సమకూర్చేయాలి, మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తేనే భగవంతుడు అద్భుతం చేశాడు అని చెప్పి మనం భావిస్తాం. కానీ ఈ జీవితం ఈ రోజు ఇలా వెళ్తోంది అంటే అది భగవంతుడి అనుగ్రహమే అని తెలుసుకోలేకపోతున్న మూర్ఖులం మనం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.